నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు విచ్చలవిడిగా ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారు. పెన్నా నదిలో ఏకంగా రోడ్డు వేసి మరీ టన్నుల కొద్దీ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కలువాయి మండలం తెలుగు రాయపురంలో జరుగుతున్న ఇసుక దందాను సాక్ష్యాధారాలతో సహా పట్టించారు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్. తాజాగా ఇసుక అక్రమ రవాణా నిజమేనని ఒప్పుకున్నారు టీడీపీ నాయకుడు వెంకటేష్ నాయుడు. సొంత పార్టీ నేతల అరాచకాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టారు. ఇసుక మాఫియా వెనుక ఉన్న పెద్ద నాయకుడు ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొందరు నాయకుల ధనదాహంతో ప్రభుత్వంతో పాటు పార్టీకి చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. సీఎం గారు పదే పదే అక్రమ ఇసుక రవాణా చేయొద్దండి, ఇసుక జోలికి పోవద్దండి అని పదే పదే సీఎం గారు చెప్తున్నా కూడా వెంకటగిరి కాన్స్టిట్యున్సీ కలువాయి మండలం తెలుగురాయపురంలో ఎందుకు ఇంత భారీ స్థాయిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది? దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల ఉన్న బడా నేత ఎవరు? సీఎం గారు ఇంత చెప్తున్నా కానీ ఆయన మాటలు పట్టించుకోకుండా భారీ యంత్రాలతో పెన్నా నదిలో రోడ్డు వేసి భారీ స్థాయిలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. కొంతమంది ఇలాంటి నాయకుల వల్ల పార్టీకి ఎంత చెడ్డ పేరు, ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు. ఇంత భారీ స్థాయిలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదంటే దీని వెనకాల ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే ఇంత భారీ స్థాయిలో జరుగుతుందా అని అందరూ అంటున్నారు. కింసరికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ లోకేష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. లోకేష్, చెప్పండి, నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఈ విచ్చలవిడి ఇసుక మాఫియాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గ్రేసి, వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అక్రమ దందాలపైన అధికార పార్టీకి సంబంధించినటువంటి సొంత నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి తీరు ఇక్కడ ప్రత్యక్షమవుతున్నటువంటి పరిస్థితి. అయితే నేదురుమల్లి రామ్ కుమార్ ఏదైతే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఉన్నారో అక్కడ కలువాయి మండలానికి సంబంధించి తెలుగురాయపురంలో ఉండేటువంటి పెన్నా నది నడువొడ్డున జరుగుతున్నటువంటి ఇసుక దందా తాలూకు సాక్ష్యాధారాలన్నింటినీ కూడా అధికారులకు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. చూపించడం కూడా జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే అధికారులుగా ఏమాత్రం కూడా దానిపైన చర్యలు చేపట్టకపోవడంతో ఆయన గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. అది గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉంది. అయితే ఇప్పటికే అక్రమ దందా సొంత పార్టీ తెలుగుదేశం సంబంధించినటువంటి ఒక నేత వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక వీడియో రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి పరిస్థితి. వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక దందా చేస్తున్నది ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వర్గీయులే, అధికారులు వాళ్ళకి వంత పాడుతున్నారు. అదేవిధంగా ఆ నేత ఎవరు అనే వివరాలు కూడా తన వద్ద ఉన్నాయి. సీఎం దృష్టికి దీన్ని తీసుకెళ్తాను, సీఎం కనుక తెలిస్తే ఆయన నిలిపివేసేటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పి గొప్పలు చెప్పుకోవడంతో పాటు ప్రత్యక్షంగా ఆయన ఇసుక దందా చేస్తున్నది అధికారుల సమక్షంలో అధికారులను ఒప్పించి మరి సొంత పార్టీ నేతలే చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ బహిర్గతం చేసే విధంగా కూడా ఆ వీడియో రికార్డింగ్ అయితే ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.